మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రోజు సిట్ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు తుల ఉమ్మ గారు ఉన్నారు. మ్యామ్, మొన్న హరీష్ రావు గారు, ఈ రోజు కేటీఆర్ గారు, ఎట్లా చూడొచ్చు అసలు ఈ విచారణకు సంబంధించి? ఇదంతా కూడా ఏదో టీవీ సీరియల్ లాగా కనబడుతుంది. హరీష్ రావు గారు ఏమో బొగ్గు కుంభకోణం గురించి బయట పెట్టిండు, కుండ బద్దలు కొట్టినట్టుగా. అది కాంగ్రెస్ పార్టీ నాయకులలోనే గందరగోళము. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక చర్చనీయాంశమైంది. అదే ఇంత కుంభకోణం చేసిరా అని మాట్లాడుకుంటుంటే అది జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి ఏదో ఒక రకంగా వీళ్ళను మాట్లాడి ప్రశ్నించే వాళ్ళ గొంతులు ముయించాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే దాంట్లో భాగంగా రాత్రి ఏది నోటీసులు ఇచ్చి ప్రొద్దున్నే విచారణకు రావాలని చెప్పి ఆ రోజు హరీష్ రావు గారిని ప్రొద్దున పిలిచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి 7 గంటల విచారణలో ఏమన్నా ఉన్నదా, ఏమన్నా బయటపడి ఏమీ లేదు. గంట సేపు మాట్లాడాలి, అందులో పస కూడా లేదు. మళ్ళా తర్వాత 2-3 గంటలు రెస్ట్ చేయాలా, మట్టిగా కూర్చోబెట్టి పనికి మాలిన విషయాలు, అదే హరీష్ అన్న చెప్తున్నాడు, పనికి మాలిన విషయాలు అక్కడ ఏమి లేదు మాట్లాడారు. అది రికార్డ్ అంతా తీస్తే బయటపడుతుంది. కాబట్టి కావాలని తీసుకుపోయాడు కూర్చోబెట్టుడే తప్ప ఆ విచారణలో మనం ఏం చేసినామని ఏం అడుగుతారు వాళ్ళు, ఏం చెప్తాం మనం? అంటే గత కొద్ది రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని కాలయాపన చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కేటీఆర్ గారు నేను లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా సిద్ధమే, ఇందులో ఏం పసలేదు, ఇది ఒట్టపీస్ కేసు అన్నా కూడా ఎందుకు ఇట్లా సాగదీస్తున్నారు? మరి కావాలని వాళ్ళకి ఆయనకు ఏం చేయాలో అర్థమైతలేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ను బదనం చేయడం కోసం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాడే తప్ప కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా, వాళ్ళ కేసీఆర్ ఒక ఉద్యమ నేత, ప్రజల హృదయాలలో నిలిచిపోయినటువంటి నాయకుడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల గుండెలలో ఉన్నటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ. ఇది బలమైనటువంటి క్యాడర్ ఉన్నారు, బలమైనటువంటి పార్టీ. రేపు ఇవాళ ఈయనకు తెలంగాణకు ఎట్లా అభివృద్ధి చేయాలి, తెలంగాణను ఏ రకంగా చేస్తే తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది అనేది ఆలోచిస్తలేడు ఈయన. నేను అధికారంలోకి వచ్చినా మళ్ళీ నెక్స్ట్ కూడా నేనే రావాలంటే ఇక పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాడు అనమాట. ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి, బీఆర్ఎస్ కార్యకర్తలను గందరగోళం చేయాలి. కాబట్టి ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మొన్ననేమో బొగ్గు మైనింగ్ కుంభకోణం, మైనింగ్ లో ఏమేం కుంభకోణం జరిగింది అనేది చాలా క్లియర్ గా చెప్పింది. అది ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నటువంటి టైంలో మళ్ళీ ఏదో ఒక రకంగా దాని నుంచి బయటపడగొట్టడం కోసం హరీష్ రావు గారిని పిలిచారు. మళ్ళీ ఇప్పుడు ఏంది, ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. తెలంగాణ ప్రజలంతా అటువైపే మొగ్గు చూపుతున్నారు. భయం కనిపిస్తుంది, ఎక్కడ అరెస్ట్ అవుతామో అన్న భయం కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల వల్ల ఇట్లాంటి విచారణలు, ఇట్లాంటి నోటీసులు, ఇట్లాంటి కేసులు, అరెస్టులు, జైళ్లు ఇవన్నీ మాకు కొత్తగానా? అరే అంత పెద్ద ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్రం ఎన్ని రకాల చేయని, ఎన్ని రకాల చేసి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం, కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుంది, ప్రజల పక్షాన ఉంటది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఖచ్చితంగా ప్రజల గొంతుకై నిలబడుతుంది తప్ప నువ్వు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ నాయకులు గాని కార్యకర్తలు గాని రాటుదేలి పార్టీని కాపాడుకుంటారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది. మొత్తం భూస్థాపితం అవుతుందని క్షీణిస్తుంది అని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఇది ఇంకా ఒక బాల్ ఉంటది, ఆ బాలును గట్టిగా ఎంత కొడుతుంది అంత పైకి వెళ్తది. అవునా కదా? అట్లనే బీఆర్ఎస్ పార్టీని ఎంత అణిచివేయాలని, ఎన్ని కుట్రలు చేసి ఎంత పార్టీనే లేకుండా చేయాలని, బదనం చేయాలని ప్రయత్నాలు చేస్తే ఇంకింత బలపడుతుంది పార్టీ, గాని నిర్వీర్యం కాదు. ఎక్కడ కూడా ఇంకా గట్టి పడుతుంది. కార్యకర్తలలో, ప్రజలలో అరే ఇంత హీనంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలు అన్నాడు, 24 హామీలు అన్నాడు, మరి ఒకటి కూడా చేస్తలేడు. ఏమో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ కొట్లాడి తెచ్చిన వాళ్ళ పైన, తెలంగాణను పట్టించుకునే ఉద్యమ నాయకుల పైన
ఇట్లాంటి కేసులు పెడుతున్నాడు ఏంది, తెలంగాణను మర్చిపోయి చేస్తున్నాడు అనేది తెలంగాణ ప్రజలకు కూడా ఖమ్మం సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలి, బీఆర్ఎస్ దిమ్మలు కూల్చితేనే ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అసలు దిమ్మలు కూలుస్తే బిఆర్ఎస్ పార్టీ పోతుందా? ఇదేమన్నా ఏది జెండా గద్దెల దగ్గరనే ఉన్నదా? పార్టీ ప్రజల గుండెలలో ఉంది కదా. అయినా టిఆర్ఎస్ ఏది తెలుగుదేశం పార్టీకి ఈయనకు ఎన్టీ రామారావుకి ఈయనకే సంబంధం? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఈయన ఉన్నాడా? అసలు ఈయన 2001లో తెలంగాణ టిఆర్ఎస్ లో ఉన్నాడు, తర్వాత జడ్పీటీసీగా గెలిచిండు. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, ఆయనకు మళ్ళా టీడీపీ చంద్రబాబు పక్కన చేరిండు. చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు ఏం చేసి తెలంగాణ ఉద్యమం అనేది ఉధృతంగా జరుగుతుంది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి పక్కన నిలబడ్డాడు. కాబట్టి తెలంగాణలో మంత్రి గారి మాటలు చూస్తుంటే టీడీపీకి మళ్ళీ తెలంగాణలో ఏమన్నా స్థానం దక్కబోతుంది? ఏమీ లేదు. ఇవాళ తెలంగాణలో ఏ రకమైనటువంటి స్థానం లేదు. ఇవాళ బిఆర్ఎస్ అనేది బలమైనటువంటి పార్టీగా, బలమైనటువంటి క్యాడర్ తోటి ఉన్నటువంటి పార్టీ కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా ఈ పార్టీ అనేది ప్రజల పక్షాన ఉంటది. ఎప్పుడు ప్రశ్నించే గొంతుకగా ప్రజల సమస్యల ఎక్కడుంటే అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఉంటది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దాన్ని తిప్పికొట్టడమే బిఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం.